హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు మనము 9th జులై ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయబోతున్నాము. ఇవి కూడా మన పీవైక్యూసేనండి. సో, మన ఫస్ట్ క్వెషన్ ఏంటో చూద్దాము. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద టర్మ్ గ్రీన్ వాషింగ్? ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. గ్రీన్ వాషింగ్‌ని ఏది బెటర్‌గా డిస్క్రైబ్ చేస్తుంది అని అడుగుతున్నారు. రైట్? సో, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. కన్వేయింగ్ ఎ ఫాల్స్ ఇంప్రెషన్ దట్ ఎ కంపెనీస్ ప్రొడక్ట్స్ ఆర్ ఎకో ఫ్రెండ్లీ అండ్ ఎన్విరాన్మెంటల్లీ సౌండ్. సో, ఏవైతే కంపెనీ ప్రొడక్ట్స్ ఉంటాయో, ఆ కంపెనీ ఏం చేస్తుంది? ఫాల్స్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. ఏమని? ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ ఇంకా ఎన్విరాన్మెంటల్లీ సౌండ్ ప్రొడక్ట్స్ అని వాటిని ప్రమోట్ చేసుకుంటుందనమాట కంపెనీ. ఓకే. అది ఆప్షన్ ఏ. సెకండ్ వన్ చూడండి. నాన్ ఇన్‌క్లూజన్ ఆఫ్ ఎకలాజికల్ ఆర్ ఎన్విరాన్మెంటల్ కాస్ట్స్ ఇన్ ద యాన్యుయల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎ కంట్రీ. సో, మనకి ఆహ్, ఎన్విరాన్మెంటల్ కాస్ట్స్ ఏవైతే ఉంటాయో, ఎకలాజికల్ కాస్ట్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ కాస్ట్స్ ఏవైతే ఉంటాయో, అవి యాన్యుయల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్‌లో ఇంక్లూడ్ చేయకపోవడము. రైట్? థర్డ్ పాయింట్ చూడండి. ఇగ్నోరింగ్ ద డిజాస్ట్రస్ ఎకలాజికల్ కాన్సిక్వెన్సెస్ వైల్ అండర్‌టేకింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్. సో, ఎప్పుడైనా ఒక ఏరియాలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అవుతుంది అనుకోండి, దానివల్ల ఏవైతే డిజాస్ట్రస్ ఎకలాజికల్ కాన్సిక్వెన్సెస్ ఏవైతే జరుగుతాయో, వాటిని ఇగ్నోర్ చేయడమా? ఓకే. లాస్ట్ పాయింట్ చూడండి. మేకింగ్ మ్యాండేటరీ ప్రొవిజన్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ కాస్ట్స్ ఇన్ ఎ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఆర్ ప్రోగ్రామ్. సో, ఎన్విరాన్మెంటల్ కాస్ట్స్ ఏవైతే అవుతాయో డ్యూరింగ్ ఏదన్నా ఒక ప్రాజెక్ట్ తీసుకోండి, ఏదైనా ప్రోగ్రామ్ తీసుకోండి. అది అది టేకప్ చేస్తున్నప్పుడు ఏవైతే ఎన్విరాన్మెంటల్ కాస్ట్స్ ఉంటాయో వాటిని మ్యాండేటరీగా తీసుకోవడం అనమాట. రైట్? మ్యాండేటరీగా వాటి ప్రొవిజన్‌ని యాడ్ చేయడం. ఓకే. దేంట్లో? గవర్నమెంట్ ప్రాజెక్ట్‌లో లేదా ప్రోగ్రామ్‌లో. ఇట్ ఈస్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ రిలేటింగ్ టు కార్పొరేట్. ఇట్స్ ఆల్ అబౌట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అని అంటున్నారు. రైట్? వీటిలలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఓకే. సో, వీడియో పాజ్ చేయండి. మీ ఆన్సర్ ఏంటో నోట్ చేసుకోండి. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి. కన్వేయింగ్ ఎ ఫాల్స్ ఇంప్రెషన్ దట్ ఎ కంపెనీస్ ప్రొడక్ట్స్ ఆర్ ఎకో ఫ్రెండ్లీ అండ్ ఎన్విరాన్మెంటల్లీ సౌండ్ అన్నమాట. ఓకేనా? సో, నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాము. ఇక్కడ గ్లేషియర్ ఇచ్చారు, రివర్స్ ఇచ్చారు. పెయిర్స్ ఎన్ని కరెక్ట్‌గా ఉన్నాయి చూడండి అని చెప్తున్నారు. ఓకే. బందర్‌పంచ్, యమున, బారాషిగ్రి, చినాబ్, మిలం, మందకిని, సియాచిన్, నుబ్రా, జెము, మనస్. సో, ఇలా 5 ఇచ్చారనమాట. గ్లేషియర్స్ ఇంకా వాటికి సంబంధించిన రివర్స్ పేర్లు. ఆ గ్లేషియర్ నుంచి ఆ రివర్ వస్తుందా అని. రైట్? సో, వీట్లలో ఏవి కరెక్ట్ అనేది మీరు చెప్పాలి. వీడియో పాజ్ చేయండి. మీ ఆన్సర్ చెప్పండి. ఓకే. ఇందులో మనకి ఏ ఒకటేనండి. 1, 2 అండ్ 4 ఆర్ రైట్ అన్నమాట. బందర్‌పుంచ్ ఏదైతే ఉందో అది యమున. ఆ గ్లేషియర్ నుంచి యమున రివర్ వస్తుంది. రైట్? నెక్స్ట్ బారాషిగ్రి ఏదైతే ఉందో దాని నుంచి చినాబ్ వస్తుంది. తర్వాత షియాచిన్ నుంచి నుబ్రా వస్తుంది. ఓకేనా? సో, అంతేనండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. విత్ రెఫరెన్స్ టు ద ఇండియన్ ఎకానమీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇండియన్ ఎకానమీ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారిక్కడ. సో, వాటిలో ఏవి కరెక్ట్ అనేది మనం చెప్పాలి. కమర్షియల్ పేపర్ ఈస్ ఎ షార్ట్ టర్మ్ అన్‌సెక్యూర్డ్ ప్రామిసరీ నోట్ అంటున్నారు. కమర్షియల్ పేపర్ ఏదైతే ఉందో అది షార్ట్ టర్మ్ అన్‌సెక్యూర్డ్ ప్రామిసరీ నోట్ అంటున్నారు. రైట్. ఇది డీప్‌గా నేను ఈ టర్మ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. ఎందుకు అంటే యూజువల్లీ ఈ టర్మ్స్ మనకి ఎకనామీలో ఆహ్, మీరు చదివినప్పుడు అర్థమవుతాయన్నమాట. రైట్? తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ ఇన్‌స్ట్రుమెంట్ ఇష్యూడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ఎ కార్పొరేషన్. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఏదైతే ఉందో అది లాంగ్ టర్మ్ ఇన్‌స్ట్రుమెంట్ అంటున్నారు. అండ్ అది ఎవరు ఇష్యూ చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. కార్పొరేషన్‌కి ఇస్తుంది అని చెప్తున్నారు. థర్డ్ వన్ చూడండి. కాల్ మనీ ఈస్ ఎ షార్ట్ టర్మ్ ఫైనాన్స్ యూజ్డ్ ఫర్ ఇంటర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. కాల్ మనీ ఏదైతే ఉందో ఇది షార్ట్ టర్మ్ ఫైనాన్స్ అంటున్నారు. మనం సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఏమో లాంగ్ టర్మ్ అంటున్నారు. కమర్షియల్ పేపర్ షార్ట్ టర్మ్, కాల్ మనీ షార్ట్ టర్మ్. జీరో కూపన్ బాండ్స్ ఆర్ ద ఇంట్రెస్ట్ బేరింగ్ షార్ట్ టర్మ్ బాండ్స్ ఇష్యూడ్ బై ద షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ టు కార్పొరేషన్స్ అంటున్నారు. రైట్? సో, షార్ట్ టర్మ్ బాండ్స్, లాంగ్ టర్మ్ బాండ్స్ గురించి మీకు ఐడియా ఉండాలి బేసిక్‌గా. ఇది మీరు ఆన్సర్ చేయాలి అంటే. రైట్? సో, ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏది మీరు ఒకసారి నోట్ చేసుకోండి. ఇప్పుడు మనము ఆన్సర్ చూద్దాం. ఓకే. సో, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ లాంగ్ టర్మ్ కాదండి. అది షార్ట్ టర్మ్. ఓకేనా? సో, అలాగే 4 కూడా రాంగ్. ఓకేనా? సో, 1 అండ్ 3 ఆర్ కరెక్ట్ ఆప్షన్స్. ఓకే. సో, అంతేనండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. నెక్స్ట్ వీడియో ఇంకా వేరే క్వెషన్స్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. ఆల్ ది వెరీ బెస్ట్.